గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఏపీ సీఎం జగన్ పై కోడికత్తి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ 5 ఏళ్లుగా జైల్లోనే ఉన్న జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి సీను విశాఖ జైల్లో నిరాహార దీక్షకు దిగనున్నాడు. శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో శ్రీనివాస్ తల్లి సోదరుడు ఆమరణ దీక్ష చేయనున్నారు. దాడి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని లేదా సీఎం జగన్ వాంగ్మూలం ఇవ్వాలనే డిమాండ్తో వీరు దీక్షలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కోడికత్తితో దాడి కేసులో శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ 5 ఏళ్లుగా ఆయన కుటుంబం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. అసలు దాడి చేసింది శ్రీనివాస్ కాదని వైసీపీ నేత అంటూ ఆయన లాయర్లు కొత్త వాదనను కూడా తెరపైకి తెచ్చారు. మరోవైపు సీఎం జగన్ వచ్చి ఆ వాంగ్మూలం చెప్తే ఈ కేసును ముగించేందుకు కోర్టు కూడా సిద్ధంగానే ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జైల్లోనే మగ్గుతున్న జనపల్లి శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నాడు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని, దాని ఆధారంగా తనకు కోర్టు బెయిల్ ఇస్తుందని శ్రీనివాస్ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ ఆమరణ దీక్షకు దిగుతుండడం సంచలనం రేపుతోంది. మరోవైపు శ్రీనివాస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా విజయవాడలో ఆమరణ దీక్షకు దిగనున్నారు. శ్రీనివాస్ తల్లి సోదరుడు కూడా అతనికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. దీంతో శ్రీనివాస్ కుటుంబం నిరాహార దీక్షల వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతోంది. నా పేరు జనపల్లి సుబ్బరాజు అండి. జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికత్తి కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు. ఈయన కోర్టుకి వెళ్ళరు, సాక్ష్యం చెప్పరు. ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జిలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జిలు కూడా చేయట్లేదు. కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపించున్నాయి. అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేకపోతే ఎన్ఓసి అయినా ఇచ్చి నా సోదరుడైన శ్రీనివాసరావుని విడిపించాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలి. లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏమి పెట్టుకున్నానంటే, రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడ్ని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరాహార దీక్ష చేస్తాం. మేము పచ్చి మంచినీళ్ళు పుట్టం, మా ప్రాణాలను అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తామని నేను చెప్తున్నాను.